ఇప్పుడు మీరు అంటే ఈ యూనియన్ స్థాపించిన రోజున మీకు బైలాస్ రాసుకొని ఉంటారు కదా. ఈ బైలా ప్రకారం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి, అధ్యక్ష కార్యదర్శులుగా ఎవరు ఉండాలి, మీరేం నిర్ణయించుకున్నారు దానికి? మొదటగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మా రిజిస్ట్రేషన్ సంఘాలని హైదరాబాద్లో ఉన్న సంఘంతో మెర్జ్ చేశాం. అదే బైలాని మేము దాంతో రికగ్నేషన్కి జేఏడీ సెక్రటరీగా అప్లై చేశాం. 3 బైలాలు కలపడం కుదరదు కాబట్టి 2 సంఘాలను మెర్జ్ చేస్తాం అనుకున్నాము. వెంకటేశం గారు రాలేదు. నా సంఘాన్ని అందులో మెర్జ్ చేస్తూ మా ఎంబ్లమ్ని ఇందులో వాడుకుంటూ దీన్ని బైలా పెట్టాం. తర్వాత బైలా రిజిస్ట్రేషన్ అప్పుడు మోడల్ బైలా సింపుల్గా రాసుకుంటాం. తదుపరి ఆ బైలాన్ని ఒక గెజిటెడ్ ఆఫీస్ అసోసియేషన్ రోల్ మోడల్గా అన్ని రూల్స్ లీగల్గా ఉండేట్టుగా ఫ్రేమ్ చేద్దామని ఎన్నిసార్లు, అప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా, శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అది మోనోపలిగా ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. ఎవరికి జిల్లా అధ్యక్షులకు కానీ ఫోరమ్స్ కానీ ఇట్లా మనం ఏది పెట్టినా అది మనని ప్రశ్నిస్తారు. ఇండిపెండెంట్గా ఆటోక్రసీగా ఉండాలని దాంతో కొత్త బైలాని ఇంప్లిమెంట్ చేయకుండా పాత బైలా జస్ట్ మోడల్ బైలాగానే ఉన్నది. అదే ఈరోజు కూడా ఫోర్స్లో ఉంది జేఏడీ కూడా. తదుపరి తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో శ్రీనివాస్ గౌడ్ గారు రిజైన్ చేశారు. తర్వాత పొలిటికల్కి వెళ్ళారు, ఎమ్మెల్యే అయ్యారు, సెకండ్ టైం కూడా ఎమ్మెల్యే అయ్యారు. వన్స్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిజైన్ చేసినా, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయినా, రిటైర్ అయినా సంఘాల్లో కంటిన్యూ కావడానికి వీలైతే జీఏడీలో ఉన్న రోజా రూల్స్ కానీ మా సబార్డినేట్ రూల్స్ కానీ సర్వీస్ రూల్స్లో క్లియర్గా ఉంది. దాన్ని గవర్నమెంట్ అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని అసలు మాట్లాడనివ్వలేదు. మమ్మల్ని ఆ యూనియన్ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనివ్వకుండా బౌన్సర్లని, రౌడీ స్టేషన్స్ పెట్టి ఆపిచ్చారు.